హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాలిఫై లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ వల్ల ఎలాంటి యూజ్ అయినా ఉందా? ఇక్కడున్న ర్యాంక్ అనేది స్టేట్ ర్యాంకా? క్వాలిఫై లిస్ట్కి స్టేట్ ర్యాంక్కి డిఫరెన్స్ ఏంటి? ఈ ర్యాంక్తో మనకు ఎక్కడ సీట్ వస్తుందనేది మనం ఎస్టిమేట్ చేయవచ్చా? అండ్ దాంతో పాటుగా ఓకేనా, పాజిటివ్ షిఫ్ట్ ఉంటుందా, నెగిటివ్ షిఫ్ట్ ఉంటుందా, బెటర్ ర్యాంకర్స్కి ఏమైనా సీట్ వస్తుందా, అసలు యాక్చువల్ గుడ్ న్యూస్ ఏంటి, ఈ లిస్ట్లో పేరు లేకపోతే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదా, వీటన్నిటి క్వశ్చన్స్కి ఈ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ర్యాంక్ని బేస్ చేసుకొని మనకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు అర్థమవుతుంది. అండ్ నేను మరిన్ని నీట్ పీజీ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే చాలా మంది ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేయొచ్చు, లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. లేదు సార్ మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే మేము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో మీకు దాంతోపాటు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. అది మీకు కౌన్సిలింగ్ ఎలా యూజ్ అవుతుందో మీకు లాస్ట్లో చెప్తాను. దాంట్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు రూల్స్ రెగ్యులేషన్స్ అని తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు అప్డేట్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది. అండ్ మేము ఒక 50 to 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఓన్లీ లిమిటెడ్గా వాళ్ళకి ప్లాన్ టు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్ పెట్టడానికి కూడా విజన్ అప్డేట్ హెల్ప్ చేస్తుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. కన్సల్టేషన్లలోకి వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ 30,000 40,000 అలా పే చేయాల్సిన అవసరం లేదు. విజన్ అప్డేట్ హెల్ప్ చేస్తుంది. మీకు నచ్చితే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ప్రీవియస్ వీడియోలోనే తెలంగాణకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్లో మనకు క్వాలిఫై లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్ మెరిట్ లిస్ట్ కాదు. ఓకేనా? ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ని స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కింద మీకు నీట్ పీజీ అప్లికేషన్లో పెట్టుకున్నారో వాళ్ళకు సంబంధించిన క్వాలిఫై లిస్ట్. ఓకేనా? ఎవరైతే క్వాలిఫైయరో ఆ క్వాలిఫై వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో ఎవరు ఉంటారంటే 235 మార్క్స్ ఎబో వచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్, 255 ఎబో వచ్చిన జనరల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్, 276 మార్క్స్ వచ్చిన జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది దీంట్లో ఉంటుంది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయర్లోనే 2025లోనే చాలా కొత్తగా క్వాలిఫై లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్లలో మనకి ఎలా ఇచ్చేవాళ్ళంటే నేమ్ ఉండేది, ఓకేనా, ఫీమేలా మేలా అని ఉండేది, అండ్ నీట్ ర్యాంక్ ఉండేది, స్కోర్ ఉండేది, పర్సంటైల్ ఉండేది, పీడబ్ల్యూడీ అవునా కాదా ఉండేది. కానీ చాలా కొత్తగా మనకి ఈ సంవత్సరం డాటాలో జస్ట్ నీట్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్ ఇచ్చారు. సో దీంట్లో ఓసీ ఎవరు, ఓబీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, అసలు రిజర్వేషన్స్ కూడా మనకి ఇవ్వలేదు అనమాట. ప్రీవియస్ ఇయర్లో జస్ట్ మనకి రిజర్వేషన్ ఉంటే ఓసీ కాంపిటీషన్ ఎలా ఉంది, ఓబీసీ ఎలా ఉంది, ఎస్సీ ఎలా ఉంది, ఎస్టీ ఎలా ఉంది అనేది చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా ఇవ్వలేదు. సో కొంచెం డిసప్పాయింట్ అనవచ్చు ఈ లిస్ట్ వల్ల. ఎందుకు అనేది లాస్ట్లో చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు ఈ లిస్ట్లో జస్ట్ మీరు, ఓకేనా, జస్ట్ మీ యొక్క నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది నీట్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్, నీట్ స్కోర్. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటనేది క్లారిటీగా ఉంటుంది, చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఉంటారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఉంటాడు. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీగా పెట్టుకున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ ఉంటాడు. దీంట్లో లేని క్యాండిడేట్ ఎవరు సార్ అంటే ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఉండరు. ఓకేనా? ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఉండరు. అండ్ అదర్ స్టేట్లలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండరు. ఓకేనా? సో లేదు సార్ మేము ఎంబీబీఎస్ కంప్లీట్ చేసాము కానీ ఈ లిస్ట్లో మాకు పేరు లేదు, మేము కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబులా, మేము ఏపీలోనే కంప్లీట్ చేసాము, లేదు మేము సిద్ధార్థ మెడికల్ కాలేజ్ చేసాము, మాకు ఏపీలో వచ్చింది, మేము తెలంగాణకి వెళ్ళొచ్చా. సో ఈ లిస్ట్ అనేది ఎందుకు పెద్దగా యూజ్ అవ్వదు. ఓకేనా? ఈ లిస్ట్లో పేరున్నా లేకపోయినా మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ లిస్ట్లో పేరున్నా లేకపోయినా మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఈ లిస్ట్లో పేరు లేకపోతే ఎక్కడో దగ్గర డేటాబేస్లో చిన్నగా మీ పేరు మిస్ అయి ఉంటుంది, అది పెద్ద ఇష్యూయే కాదు. ఓకేనా? ఈ లిస్ట్కి, సో మీ స్టేట్ మెరిట్ లిస్ట్కి సంబంధం లేదు. అసలు స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సార్, ఈ క్వాలిఫై లిస్ట్ అంటే ఏంటి సార్ అంటే ఈ క్వాలిఫై లిస్ట్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి క్వాలిఫై అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఉంటాడు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 8,323 మంది క్యాండిడేట్స్ మనకు క్వాలిఫై లిస్ట్లో ఉన్నారు. ఓకేనా? 235 మార్క్స్ ఎబో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. సార్ వీళ్ళందరూ కౌన్సిలింగ్కి ఎలిజిబులా? అందరూ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఓకేనా? వీళ్ళందరూ కౌన్సిలింగ్ ఎలిజిబుల్. వీళ్ళతో పాటు
ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. వీళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ అయ్యి ఉండి అదర్ స్టేట్లలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. మరి వాళ్ళ నేమ్స్ ఈ లిస్ట్లో లేవు కదంటే లిస్ట్కి కౌన్సిలింగ్కి సంబంధం లేదు. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిందేమో క్వాలిఫై లిస్ట్, నెక్స్ట్ వచ్చేదేమో స్టేట్ మెరిట్ లిస్ట్. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా వీడియోలలో చెప్పాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజన్ అప్డేట్ చూస్తూ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎలా మనం ర్యాంక్స్ అనేవి చూసుకోవచ్చు అనేది. మీ మార్క్స్ అనేవి మీ ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి పనిచేస్తుంది. మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మీకు స్టేట్ మెరిట్ ర్యాంక్ రావడానికి పనిచేస్తుంది. మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది మీకు ఏపీలో రీజియన్ ర్యాంక్ రావడానికి పనిచేస్తుంది. మీ రీజియన్ ర్యాంక్ అనేది మీ క్యాస్ట్ ర్యాంక్ రావడానికి పనిచేస్తుంది. మీ క్యాస్ట్ ర్యాంక్ అనేది మీకు సీట్ అలాట్మెంట్ తీసుకొచ్చి పెడుతుంది. ఓకేనా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టేట్ మెరిట్ లిస్ట్కి క్వాలిఫైడ్ మెరిట్ లిస్ట్కి మీకు డిఫరెన్సెస్ ఏంటంటే, స్టేట్ మెరిట్ లిస్ట్లో ప్రతి ఒక్క క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఉంటాడు. స్టేట్ మెరిట్ లిస్ట్లో ఓకేనా, ఇందులో మనకు జనరల్గా క్యాస్ట్ వైజ్, జెండర్ వైజ్ అండ్ స్పెషల్ రిజర్వేషన్ వైజ్ ఏమీ ఉండవు క్వాలిఫై లిస్ట్లో. స్టేట్ మెరిట్ లిస్ట్లో మీకు ఏయూ రీజన్, ఎస్వి రీజన్ సపరేట్గా ఉంటారు. ఓకేనా. ఫీమేల్, మేల్ సపరేట్గా ఉంటారు. ఓకేనా. దాంతోపాటు ఓసీ క్యాండిడేట్స్ అని, ఓబీసీ అంటే ఓబీసీ వాళ్ళందరూ కూడా బీసీఏ నుంచి బీసీఈ వరకు ఉంటారు. ఎస్సీ వాళ్ళు ఎస్సీ 1, 2, 3 ఉంటారు. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఇవన్నీ కలిపి ఓకేనా ప్రతి రిజర్వేషన్ని చాలా జాగ్రత్తగా స్టేట్ మెరిట్ లిస్ట్లో ఇస్తారు. సార్ స్టేట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్? స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది మనం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. దానికి మనం అప్లికేషన్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేసి మనం రేపు వెబ్ ఆప్షన్ పెడుతున్నామంటే ఈ రోజు స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ మెరిట్ లిస్ట్లో ఏదైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఎలిజిబుల్. అప్పుడుండే స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది మీ మెరిట్ ర్యాంక్ అవుతుంది. ఓకేనా. ఆ మెరిట్ ర్యాంక్ అవుతుంది. ఇప్పుడు మీలో చాలా మందికి సార్ ఇప్పుడు మాకు క్వాలిఫై లిస్ట్లో ఒక ర్యాంక్ ఉంది. ఓకేనా. ఇప్పుడు నా ర్యాంక్ వచ్చేసరికి ఒక 500 ఉంది సార్ నా ర్యాంక్. ఓకేనా. నా ర్యాంక్ ఒక 400 ఉంది. ఈ ర్యాంక్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయా? తగ్గుతుందండి. ఎందుకంటే ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ మనకు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 50 ర్యాంకర్స్ అనుకోండి, వీళ్ళందరూ నేషనల్ ర్యాంకర్స్. ఓకేనా. ఏఐక్యూ ర్యాంకర్స్ వీళ్ళందరూ ఏఐక్యూకి వెళ్తారు కాబట్టి వీళ్ళకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అప్లికేషన్ చేయాల్సిన పని లేదు. అండ్ కొంతమంది ఇప్పుడు 400 మెంబర్స్ తర్వాత కొంతమందికి ఏమో ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది. ఏది? స్టేట్ మెరిట్ ర్యాంక్. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ యాడ్ అవుతారు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే అదర్ స్టేట్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు యాడ్ అవుతారు. సో వీళ్ళలో యాడ్ అవ్వడం వల్ల మీకు కొంచెం ర్యాంక్ అనేది పెరుగుతుంది. కానీ స్టేట్ కోటా 85% ఎలా ఉండాలో అలానే ఉంటుంది. మీ స్టేట్ ర్యాంక్ ఎలా ఉండాలో అంతే ఉంటుంది. ఓకేనా. సో ఇది మీకు క్లారిటీ ఫస్ట్ ఈ లిస్ట్కి సంబంధించి. సో క్వాలిఫై లిస్ట్, స్టేట్ మెరిట్ లిస్ట్. క్వాలిఫై లిస్ట్లో పేరు లేకపోయినా పర్లేదు, కానీ స్టేట్ మెరిట్ లిస్ట్లో మాత్రం ఖచ్చితంగా 100% పేరు ఉండాలి. అలా ఉంటేనే మీరు వెబ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఓకే. ఇది మీ క్లారిటీ అర్థమైందా? సో ఈ లిస్ట్ పెద్దగా ఇప్పుడు మీకు ఏమి యూజ్ అవ్వదు. కానీ ఇక్కడున్న ర్యాంక్ ఉంది కదా, ఇది మనం స్టేట్ మెరిట్ ర్యాంక్ అని అనుకుంటే, ఒకవేళ స్టేట్ మెరిట్ ర్యాంక్ అని అనుకుంటే ప్రీవియస్ ఇయర్లో ఉన్న క్వాలిఫై లిస్ట్కి ఇప్పుడున్న క్వాలిఫై లిస్ట్కి అసలు గుడ్ న్యూస్ ఏంటి, పాజిటివ్ షిఫ్ట్ ఉంటుందా లేదా, అండ్ దాంతోపాటు వీటిని మనం స్టేట్ మెరిట్తో కంపేర్ చేస్తే మనకి ఏ సీట్ వస్తుందో ఎలా చూసుకోవాలని చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే 2024 ఓకేనా వర్సెస్ 2025 మెరిట్ లిస్ట్ కాదు, డిస్ప్లే లిస్ట్ అంటే క్వాలిఫై లిస్ట్ని కంపేర్ చేస్తున్నా. ఓకేనా. క్వాలిఫై లిస్ట్ని కంపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ కంపారిజన్ ఏం చేద్దాం? నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ చేద్దాం. ఓకేనా. 8,323 మంది ఉన్నారు. ఎప్పుడు? 2025లో. సో మనకు 2024లో ఎంతమంది ఉన్నారు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్? 8,971. అంటే ఆల్మోస్ట్ అక్కడే 600 మెంబర్స్ పెరిగిపోయారు. అంటే 2024లోనే ఎక్కువ ఉన్నారు, 2025లో తక్కువ ఉన్నారు. ఎవరు? క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఓకేనా. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఏపీ. ఇదొక గుడ్ న్యూస్ ఫస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మీకు చాలాసార్లు చెప్పాను కదా, స్టేట్ మెరిట్ ర్యాంక్ ఇంపార్టెంట్, మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ఇంపార్టెంట్ కాదని చెప్పాను కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు మనకు ప్రీవియస్ ఇయర్లో లాగా నేమ్స్ ఇలా క్యాస్ట్లు, ఇది ప్రీవియస్ ఇయర్ డేటా అనమాట. క్యాస్ట్, పర్సంటైల్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ప్రీవియస్ ఇయర్లోనే 8,970 మంది అందరూ ఓపెన్ క్యాండిడేట్స్. ఓకేనా. అది స్టేట్ మెరిట్ ర్యాంకే అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్కి. ఇప్పుడు 2025లో మనకు జస్ట్ పేర్లు అట్లా లేవు కదా, క్యాస్ట్ వైజ్ లేవు, కాబట్టి అందరు ఓపెన్ క్యాండిడేట్సే అనుకుంటున్నా. ఓకేనా. లాస్ట్ ఇయర్ కూడా ఓపెన్ క్యాండిడేట్సే, ఇప్పుడు కూడా ఓపెన్ క్యాండిడేట్సే. అంటే ఓపెన్ క్యాండిడేట్స్ అంటే అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి. సో ఏం చేస్తున్నా, ఆ ర్యాంక్లని కంపేర్ చేద్దాం. ఓకేనా.
ఓపెన్ ర్యాంక్లోని కంపేర్ చేద్దాం. ఏం చేస్తున్నా అంటే నేను ప్రీవియస్ ఇయర్లో ఈ క్వాలిఫై లిస్ట్లో ఉన్న క్వాలిఫై లిస్ట్, నాట్ మెరిట్ లిస్ట్, మన దగ్గర మెరిట్ లిస్ట్ కూడా ఉంది కానీ ఓన్లీ క్వాలిఫై లిస్ట్నే కంపేర్ చేస్తున్నా. క్వాలిఫై లిస్ట్ని కంపేర్ చేస్తున్నా. క్వాలిఫై లిస్ట్ని కంపేర్ చేసి క్వాలిఫై లిస్ట్లో ఉన్న టాప్ 1000 క్యాండిడేట్ని తీసుకుంటున్నా. ఓకేనా, టాప్ 1000 క్యాండిడేట్ని తీసుకుంటున్నా. సో టాప్ 1000 క్యాండిడేట్కి లాస్ట్ టైం ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది అని చెప్తున్నా. ఓకేనా, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది? టాప్ 1000 ర్యాంకర్కి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసరికి మనకు 16,000 అలా ఉంటుంది. 16,863 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇది? 2024లో ఎంత ఉంది? 16,863. ఓకేనా, 16,863. దీన్ని ఏం చేస్తున్నా అంటే ప్రజెంట్ 2025లో ఉన్న టాప్ 1000 స్టేట్ ర్యాంక్ అంటే క్వాలిఫై లిస్ట్ లో ఉన్న ర్యాంక్ అని తీసుకుంటున్నా. ఓకేనా, క్వాలిఫై ర్యాంక్ అని తీసుకుంటున్నా. ఇక్కడ ర్యాంక్ చెక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ర్యాంక్ చెక్ చేయండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి 17,000. ఓకేనా, 1686, 836, 17,000 ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది కదా, దగ్గర ఉంది. అంటే ఇంకా పాజిటివ్ షిఫ్టే ఉంది. ఎప్పుడు? 2025లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి లాస్ట్ టైం 16,868 ర్యాంకర్ కి సీట్ వస్తే ఆ సీట్ ఎక్కడ వచ్చిందో ఈ సంవత్సరం 17,049 ర్యాంకర్ కి సీట్ వస్తుంది. అంటే బెటర్ ర్యాంక్, అంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా బెటర్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇదేంటి? పాజిటివ్ షిఫ్ట్ లో ఉంది. ఇది గుడ్ న్యూస్. ఓకేనా, ఇది గుడ్ న్యూస్. ఏంటి సార్ మీరు ఒక 1000 ర్యాంక్ దగ్గర చూస్తున్నారు, పోనీ 2000 దగ్గర చూద్దాం, ఏ మాత్రం డిఫరెన్స్ ఉందో చూద్దాం. ఓకేనా, 2000 దగ్గర చూద్దాం. సో 2000లో 2025లో ర్యాంక్ ఎంత ఉంది? ఆల్ ఇండియా ర్యాంక్. ఓకేనా, 2025లో ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 31,692. 31,692 ఉంది. ఓకేనా, ఇది 2025లో 31,000. సో 2024లో చూద్దాం. సో 2024లో ఎంత ఉంది చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, అక్కడ 31,000 ఉంది. ఇక్కడ మనకు 2024లో ఎంత ఉంది చూడండి, ఆల్మోస్ట్ 31,398. అంటే సిమిలర్ గా ఉంది, అంటే బెటర్ గా అక్కడే ఉందన్నమాట. ఓకేనా, అంటే 31,000 లాస్ట్ టైం ఉంటే ఇప్పుడు కూడా 2000 ర్యాంకర్ దగ్గర 31,711 ఉంది. ఇక్కడ చూడండి 711 ఉంది. ఇక్కడనేమో మనకు 398. అంటే మరి చూడండి 1000 ర్యాంక్ దగ్గరనేమో 2025లో పాజిటివ్ షిఫ్ట్ ఉంటే 2000 దగ్గర 2025లో ఎంత ఉంది? నెగిటివ్ షిఫ్ట్ ఉంటుంది. ఓకేనా, నెగిటివ్ షిఫ్ట్ ఉంది. అదే ఏం చేద్దామంటే టాప్ 5000 చూద్దాం విత్ మెరిట్, అంటే మేనేజ్మెంట్ కోటాతో సహా టాప్ 5000 చూద్దాం. టాప్ 5000లో ఎంత ఉంది చూద్దాం. టాప్ 5000లో మీరు ఊహించిన విధంగానే ఉంటుంది. టాప్ 5000 దగ్గర లాస్ట్ టైం మనకు వచ్చేసరికి ఎంత ర్యాంక్ ఉందంటే 70,000 ర్యాంక్ ఉందండి. ఓకేనా, టాప్ 5000 ర్యాంక్ అని చూస్తే 70,000 ర్యాంక్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం టాప్ 5000 ర్యాంక్ అని ఇప్పుడు 2025లో చూస్తే మనకు ఆల్మోస్ట్ ఇది 76 అలా ఉండుంటది. టాప్ 5000 దగ్గర ఎంత ఉంది ర్యాంక్? 76 ఉంది. 1000 దగ్గరనేమో మనకు 16,836 ఉంటే 17K అట్లా ఉంది. 2000 దగ్గరనేమో 31,39 అంటే 31,79 ఉంది. అంటే ఇక్కడ కొంచెం 2000 దగ్గర కొంచెం నెగిటివ్ ఉంది, అది కూడా పెద్దగా ఏం లేదు. సో టాప్ 5000 దగ్గర చూడండి, లాస్ట్ టైం 17,1K ఉంటే ఇప్పుడు 76K వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ ప్లస్ 15K పాజిటివ్ షిఫ్ట్ లోనే ఉంది. ఓకేనా, ప్లస్ పాజిటివ్ షిఫ్ట్ లోనే ఉంది. ఏంటి? 2025లో. ఓకేనా, 2025లో ఫర్ ఎగ్జాంపుల్ 71,000 ర్యాంకర్ కి లాస్ట్ టైం ఏ సీట్ వచ్చిందో ఆ సీట్ అనేది ఈ సంవత్సరం 76,000 ర్యాంకర్ కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ఆల్ ఇండియా ర్యాంకులు పెద్దగా మ్యాటర్ కాదు, స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది మ్యాటర్. ఓకేనా, స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది మ్యాటర్. ఇప్పుడు మనము ఏం చేసాము? క్వాలిఫై లిస్ట్ 2024, 2025ని కంపేర్ చేసాం. ఇప్పుడు మనకు లాస్ట్ టాస్క్ ఏంటి? ఇప్పుడు ఈ క్వాలిఫై లిస్ట్ తోని, ఓకేనా, ఇప్పుడు ఈ క్వాలిఫై లిస్ట్ తోని ఈ ర్యాంక్ తోని మనం ప్రీవియస్ ఇయర్ లో ఎక్కడ సీట్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్, ఎస్వి రీజియన్ అని 2 ఉంటాయి. ఈ రీజియన్లతో పాటు గవర్నమెంట్ ప్రైవేటు 2 రకాల కాలేజీలు ఉంటాయి. ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్లు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఓసీ2 ఎస్సీ ఎస్టీ ఉంటుంది, ఇక్కడ ఓసీ2 ఎస్సీ ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ప్రతి క్యాస్ట్ ఉంటుంది. దాంతోపాటు మేల్ ఫీమేల్ జెండర్ ఉంటుంది. మీకు సీట్ రావాలంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓబీజీ సీట్ ఉంది,
ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు మీ పైన అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక జనరల్ మెడిసిన్ సీట్ ఉంది, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఓసీలో ఎంతమంది ఉన్నారు, మిగతా క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, అండ్ మీరు అనుకున్న కాలేజ్లో సీట్ ఉందా లేదా, వీటన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మీకు సీట్ అనేది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ స్టేట్ మెరిట్ తోని ఈ క్వాలిఫైడ్ లిస్ట్ తోని మనం స్టేట్ మెరిట్ ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే ముందు ప్రీవియస్ ఇయర్ మెరిట్ తోని మనం చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ మెరిట్ లో నేను ఏం చెప్పాను, 6800. సో నేను ఏం చేస్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ లో క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న టాప్ 1000 ర్యాంకర్ తీసుకుంటున్నా. సో టాప్ 1000 ర్యాంకర్ ర్యాంక్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ 6863. ఓకేనా, టాప్ 1000 క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న ర్యాంకర్ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ 16,863. ఇప్పుడు టాప్ 1000 ర్యాంక్ 17,000. ఓకేనా, 17,000, ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ పాజిటివ్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ 1000 ర్యాంకర్ కి ఎంత ఉంటే, ఓకేనా, 1000 ర్యాంకర్ కి ఏ సీట్లు వస్తే చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 16,863 ర్యాంకర్ ని ప్రీవియస్ ఇయర్ లో ఉన్న స్టేట్ మెరిట్ లిస్ట్ లో స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, 1000 ఉందా పెరిగిందా లేదా చూద్దాం. ఓకేనా, 16,863. సో దీనికోసం మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యూజ్ అవుతుంది. ఓకేనా, విజన్ అప్డేట్ వెబ్సైట్ లో మీకు ప్రీవియస్ 3 ఇయర్స్ నుంచి డాటా ఉంటుంది. ఓకేనా, ప్రీవియస్ 4 ఇయర్స్ నుంచి 21, 22, 23, 24 ఈ డాటా ఉంటుంది. సో ఈ డాటాలో నేను ఏం చేస్తున్నాను, టాప్ 1000 ర్యాంకర్ అనుకున్నాం కదా క్వాలిఫై లిస్ట్ లో, టాప్ 1000 ర్యాంకర్ సీట్ ఎంత, 16,863. ఓకేనా, సో ఇది కదా మనకు, సో ఈ ర్యాంక్ కదా 16,863. ఈ ర్యాంకర్ మనకు మెరిట్ లిస్ట్ అంటే క్వాలిఫై లిస్ట్ ఎంత ర్యాంక్ ఉంది, 1000 ర్యాంక్ ఉంది. ఎప్పుడు 2024లో. ఓకేనా, సో ఆ ర్యాంకర్ కి స్టేట్ మెరిట్ ఎంత వచ్చింది చూడండి, 986 వచ్చింది. ఏంటి సార్ ఇంకా 150 తగ్గింది ఎందుకు అని అంటే, ఈ పైన 150 మెంబర్స్ రిజిస్టర్ చేసుకోలేదు, లేదా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి ఉంటారు, లేదా వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎలిజిబిలిటీ అయి ఉండరు. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ క్యాండిడేట్ ఎక్కడ ఏంటి అనేది. క్యాండిడేట్ వచ్చేసరికి ఏయూ లోకల్ ఓసీ క్యాండిడేట్, మెరిట్ ఎంత 986. లోకల్ ఓపెన్ మెరిట్, లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటి సార్, ఈ లోకల్ ఓపెన్ మెరిట్ ఈజ్ నథింగ్ బట్ ఏయుఓసి. చెప్పాను కదా ఎస్వియుఓసి ఏయుఓసి ఉంటుందని. సో ఏయు ఓపెన్ క్యాండిడేట్స్, ఓపెన్ టు ఆల్, అన్ని క్యాస్ట్లు కలుపుకొని. మరి పర్టికులర్ గా ఏయులోనే ఓసీ నెంబర్ ఎంత, 261. ఓకేనా, 261. ఓకేనా, 261 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు కంపారిజన్ ఏంటంటే 2024 క్వాలిఫైడ్ లిస్ట్ లో ఉన్న ర్యాంక్ ఎంత 1000, స్టేట్ ర్యాంక్ ఎంత 986. ఓకేనా, ఈ 986 ర్యాంకర్ కి ఓకేనా ఏయు ర్యాంక్ ఎంత వచ్చింది 509. ఏయులో ఓన్లీ ఓసీ ర్యాంక్ ఎంత వచ్చింది 261. ఓకేనా, 261 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు ఈ ర్యాంకర్ కి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత 16,863. ఓకేనా, ఇప్పుడు 2025 లో మనకి ఏం తెలుసు, 17,000 ర్యాంక్ అని మాత్రం తెలుసు. ఎంత, డిస్ప్లే లిస్ట్ లో ఉన్న ర్యాంకర్. ఈ డిస్ప్లే లిస్ట్ లో ఉన్న ర్యాంకర్ ఓసీ క్యాండిడేట్ అయ్యుండి ఏయు క్యాండిడేట్ అయితే, ఓకేనా, ఓసీ క్యాండిడేట్ అయ్యుండి ఏయు క్యాండిడేట్ అయితే ఈ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ ఏయు ర్యాంక్ 509 అయ్యుండి ఈ క్యాండిడేట్ యొక్క ఏయు ఓసీ ర్యాంక్ 261 అయితే ఈ క్యాండిడేట్ కి ఏ సీట్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో కాబట్టి మీ ఈ ర్యాంక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు క్వాలిఫై లిస్ట్ ర్యాంక్స్ ఉంటాయి కదా, క్వాలిఫై లిస్ట్ ర్యాంక్ ని ప్రీవియస్ ఇయర్ లో క్వాలిఫై లిస్ట్ లో ఎవరున్నారు వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ తీసుకొచ్చి మన వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకుంటే వాళ్ళ స్టేట్ మెరిట్, వాళ్ళ రీజియన్ మెరిట్ అండ్ ఆ రీజియన్ లో వాళ్ళ క్యాస్ట్ మెరిట్ కూడా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేశాను, ఈ క్యాండిడేట్ ఎక్కడ సీట్ వచ్చిందని చూస్తున్నాను. ఓకేనా, సో ఈ క్యాండిడేట్ కి ఎక్కడ సీట్ వస్తుందని చూస్తున్నాను. సో క్యాండిడేట్కి వచ్చేసరికి ఫస్ట్ రౌండ్ లో జిఎస్ఎల్ఆర్ లో, ఓకేనా, జిఎస్ఎల్ లో పల్మనరీ మెడిసిన్ వచ్చింది, రౌండ్ 1 నాట్ రిపోర్టెడ్. రౌండ్ 2 లో ఎక్కడ వచ్చింది, రంగరాయ మెడికల్ కాలేజ్లో అనస్థీషియా వచ్చింది. ఓకేనా, రంగరాయ మెడికల్ కాలేజ్లో అనస్థీషియా వచ్చింది ఈ క్యాండిడేట్ కి. ఓకేనా, ఈ క్యాండిడేట్ కి రంగరాయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు కూడా రంగరాయ మెడికల్ కాలేజ్లో ఓసీ అనస్థీషియా సీట్ అయ్యుండి ప్రజెంట్ ఉన్న 17,000 ర్యాంకర్ ఉన్నాడు కదా మన మెరిట్ లో క్వాలిఫై లిస్ట్ లో, ఆ ర్యాంకర్ కూడా సేమ్ ఇలానే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే ఈ సీట్ వస్తుంది. సార్ ఇదొక్కటే సీటా, ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దామా. ఓకేనా, ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయో చూడాలంటే మనం ఈ మెరిట్ లోనే ఒక్కొక్కరిని చెక్ చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాం, 16,863 ర్యాంకర్ దగ్గర ఉన్నాం. ఈ ర్యాంకర్ యొక్క స్టేటస్ ఏంటి, ఏయుఓసి. ఓకేనా, ర్యాంకర్ యొక్క స్టేటస్ ఏంటి, ఏయుఓసి ఫీమేల్ నాన్ సర్వీస్. ఒకవేళ ఇక్కడ ఏయుబిసిడి క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం, ఏయుబిసిడి క్యాండిడేట్ ఉన్నాడు అనుకుంటే,
సో ఈ AUBCD క్యాండిడేట్కి ఏమేమి సీట్లు వచ్చింది చూడండి. జెమ్స్లో డర్మటాలజీ వచ్చింది. ఓకే, ఫస్ట్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో కూడా జెమ్స్ డర్మటాలజీ వచ్చింది. థర్డ్ రౌండ్లో ఆశ్రమంలో రేడియాలజీ వచ్చింది. చూడండి ఈ ర్యాంకర్కి. పోనీ ఈ ర్యాంకర్ ఒకవేళ BCE క్యాండిడేట్ అనుకుందాం. ఓకేనా, ఈ క్యాండిడేట్ BCE క్యాండిడేట్ అనుకుంటే నారాయణ మెడికల్ కాలేజ్లో డర్మటాలజీ వచ్చింది. ఏ ర్యాంకర్కి స్టేట్ మెరిట్ 988. ఓకేనా, 988. మార్క్స్ ఎంత, ర్యాంక్ ఎంత, 16,900. క్వాలిఫై లిస్ట్లో కూడా ఎక్కడ ఉంటారు, 1012లో 1013 దగ్గరలో ఉంటారు. ఓకేనా, సో క్వాలిఫై లిస్ట్ నుంచి స్టేట్ ర్యాంక్ అనేది మారుతుంది. సో కాబట్టి ఇప్పుడున్న మీ క్వాలిఫై లిస్ట్ని ప్రీవియస్ ఇయర్లో ఉన్న క్వాలిఫై లిస్ట్తో మ్యాప్ చేసి అక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, రీజియన్ ర్యాంక్ ఎంత వచ్చింది, క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఆ క్యాస్ట్ ర్యాంకర్కి ఏమేమి సీట్లు వచ్చాయి. ఓకేనా, ఏమేమి సీట్స్ అలాట్ అయినాయి ఎక్కడ 2024లో, ఆ సీట్స్ మీకు రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది సార్ అంటే సేమ్ రోస్టర్ ఉండి, సేమ్ సీట్ మ్యాట్రిక్స్ ఉండి, సేమ్ క్యాస్ట్ క్యాండిడేట్ ఉండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ టైం ఏమో మన దగ్గర టాప్ 1000 క్వాలిఫై లిస్ట్ దగ్గర OC క్యాండిడేట్ ఉన్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ SC అనుకుందాం, ఇక్కడ ST అనుకుందాం, లేదా BCA అనుకుందాం, BCB అనుకుందాం. సో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా బెటర్ ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సరే దగ్గరలో ఉన్న BCB క్యాండిడేట్ చూద్దాం, దగ్గరలో ఉన్న BCB క్యాండిడేట్స్ని చూద్దాం. ఓకేనా, ఈ క్యాండిడేట్కి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. SVU BCE క్యాండిడేట్ చూడండి, ACSR నెల్లూరులో OBG వచ్చింది, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఎంత ర్యాంక్, స్టేట్ మెరిట్ 984. మరి ఈ ర్యాంకర్కి SV రీజన్ మెరిట్ ఎంత, 381. ఈ ర్యాంకర్కి SVU BCBలో మెరిట్ ఎంత, 58. ఓకేనా, మీకు కూడా SVU BCBలో 58 పొజిషన్లో ఉండి మీ ఆల్ ఇండియా ర్యాంక్ 50K అయినా కూడా మీకు OBG సీట్ వస్తుంది. సో ఇక్కడ మీకు అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఆల్ ఇండియా ర్యాంక్ అనేది పనిచేయదు, స్టేట్ మెరిట్ ర్యాంక్ పనిచేస్తుంది, దాంతోపాటు మీ లోకల్ మెరిట్ ర్యాంక్ పనిచేస్తుంది, దాంతోపాటు మీ యొక్క క్యాస్ట్ ర్యాంక్ ఏదైతుందో అది పనిచేస్తుంది. వీటి వల్ల మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకు మీకు ఇది గుడ్ న్యూస్ అని చెప్తా ఉన్నానంటే చూడండి, 5,000 ర్యాంకర్ దగ్గర అంటే 5,000 క్వాలిఫైర్ ర్యాంక్ దగ్గర 71K ఉంటే 60K ఉంది. అంటే ఆల్మోస్ట్ 5,000 ప్లస్ పాజిటివ్ ర్యాంక్సే ఉన్నాయి. అంటే 71,000 ర్యాంకర్కి లాస్ట్ టైం సీట్ వస్తే ఈ సంవత్సరం 76,000 ర్యాంకర్కి అదే సీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 16,841 ర్యాంకర్కి ఈ సంవత్సరం సీట్ వస్తే 17,300 దగ్గర సీట్ వస్తుంది. ఓకేనా, 17,300 దగ్గర సీట్ వస్తుంది. అంటే పాజిటివ్ షిఫ్టే కదా, పాజిటివ్ ర్యాంకే ఉంటుంది కదా. సో ఈ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాకపోతే 1000 మంది లాస్ట్ టైం ఎంతమంది ఉన్నారో ఈ సంవత్సరం కూడా 1000 మందికి సీట్లు వస్తాయి. కానీ అక్కడ 16,000 ర్యాంక్ ఉంటే ఇక్కడ 17,000 ర్యాంక్. ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్లో డిఫరెన్సెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది పాజిటివ్ షిఫ్ట్ అనమాట. మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో కొంచెం లెంత్ అయి ఉండొచ్చు, ఇలానే ఉంటుంది PG రిలేటెడ్. సో ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.